నరసరావుపేట పట్టణంలోని కుమ్మరి బజార్ 3వ వార్డులో పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు మడకా ప్రసాద్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి సంక్షేమ మరియు అభివృద్ధి బోర్డు డైరెక్టర్గా ఎన్నికైన మామిడాల గిరిబాబుకు అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చదలవాడ ఆదిత్యబాబు హాజరై గిరిబాబును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దాసరి కులాభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సభలో కూటమి బీసీ దాసరి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గిరిబాబుకు అభినందనలు తెలియజేశారు. గొప్పగా ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గారి అభిమానంతో చేయడం జరిగింది. అయితే ఏం మాట్లాడాలో కూడా మాట్లాడలేని పరిస్థితిలో నేను ఉండటం జరిగిందండి. ఎందుకంటే ఈ ఆభిమానాలు మీరు వచ్చారు ఎంత దూరం నుంచి సుదూర ప్రాంతం నుంచి మా చైర్మన్ గారు చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చారు. వారితో పాటే సుదూర ప్రాంతం నుంచి మా డైరెక్టర్లు అంటే విజయనగరం నుంచి చిత్తూరు వరకు మా డైరెక్టర్లు అందరూ రావడం జరిగిందండి. వారందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటున్నానండి. మన దాసరి సంఘానికి చైర్మన్ అయిన రత్నజయ్ గారికి నా అభినందనలండి. ఏ కులం పద్ధతి కాదు, ఏ మతం పద్ధతి కాదు, మనుషులందరూ ఒకటే. కాకపోతే మనిషికి ఉన్న ఐకమత్యం, ఐక్యంగా ఉండి ఏ కులమైనా అభివృద్ధి బాటలో నడవడానికి మనందరి ఐకమత్యం ఒకటే కావాలి. ఎందుకంటే మీరందరూ చూశారు, పోయిన ఎలక్షన్స్లో నాన్నగారిని నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి 2019లో ఓడిపోయినా కానీ మొట్టమొదటిసారి బీసీ ఎమ్మెల్యేగా ఈ నరసరావుపేట గడ్డ మీద గెలుపొందేలా చేశారు. అది మీ అందరి వల్లే సాధ్యం. మొట్టమొదటిగా మా నియోజకవర్గంలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని అనడం, ఆయన అన్నమాట ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఆయన అనివార్య కారణాల వలన కుటుంబ సభ్యుల్లో ఒకరికి హెల్త్ ప్రాబ్లం ఉన్నందువల్ల విశాఖపట్నం వెళ్ళడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. ఆయన తాలూకా కుమారులు ఆయన లేని లోటు భర్తీ చేయడానికి ఇచ్చేసిన ఆదిత్యబాబు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, అయితే ఈరోజు నాదొక రిక్వెస్ట్ అమ్మా, మాది విజయనగరం జిల్లా శృంగారకోట నియోజకవర్గం, మాది వీరభద్రపురం పంచాయతీ దాసరవానిపాలెం గ్రామం. మా గ్రామం పేరే దాసరవానిపాలెం. ఎందుకంటే మేము ఉన్న వాళ్ళని 600 మంది అయినా 580 మంది ఓన్లీ దాసర కాస్టే ఉంటుంది.